వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. మన శరీరం నిజంగా ఒక లైవ్ ఇంజనీరింగ్ అద్భుతం అనే చెప్పాలి. మనం బాధతోనో ఆనందంతోనో కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కళ్ళతో పాటు ముక్కు కూడా ఎందుకు కారుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఏదో బలహీనత అనుకుంటున్నారా? అస్సలు కాదు. మరి ఎందుకు అలా కారుతుందో చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మన శరీరంలో జరిగే ఒక సూపర్ టెక్నిక్ అన్నమాట. మన కంటి మూలలో సూది మొనంత చిన్న రంధ్రం ఉంటుంది. దాని పేరు లాక్రిమల్ పంక్టమ్. ఇది ఒక మైక్రో డ్రైనేజీ సిస్టమ్ లా పనిచేస్తుంది. కళ్ళలో ఊరే అదనపు కన్నీళ్లను ఇది నెమ్మదిగా సేకరించి ఒక సీక్రెట్ టెనల్ ద్వారా నేరుగా ముక్కులోకి పంపిస్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. సో మనం గట్టిగా ఏడ్చినప్పుడు కళ్ళ నుంచి జలపాతం, ముక్కు నుంచి ప్రవాహం మొదలవుతుందన్నమాట. నిజానికి ముక్కు నుంచి బయటకొచ్చేది జలుబు కాదు, మన కన్నీళ్లే. ఈ చిన్న రంధ్రం రోజు మన కళ్ళను తేమగా ఉంచుతూ, పొడిబారకుండా కాపాడుతూ, చూపును స్పష్టంగా ఉంచుతుంది. అంటే ఏడుపు కూడా మన శరీరం చేసే ఒక శాస్త్రీయ ప్రక్రియే. భావోద్వేగాలకు స్పందిస్తూ శరీరం తన పని తాను ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో కదా. మనం ఏడ్చినప్పుడు మన ముక్కులోంచి వచ్చేది జలుబు కాదు, కన్నీళ్లే అని ఎంతమందికి తెలుసు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.